బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్న కాంబినేషన్లో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఛావా చిత్రం, మరోవైపు తెలుగు యంగ్ హీరో ప్రియదర్శి హీరోగా నాని నిర్మాణంలో వచ్చిన కోర్టు సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు తొలి వారంలో 2.2 మిలియన్ వ్యూస్ సాధించి సమాన రీచ్తో సంచలనం సృష్టించాయి. ఛావా హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కాగా కోర్టు పాన్ ఇండియా భాషల్లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. వ్యూ హవర్స్లో ఛావా 59 లక్షల గంటలతో అగ్రస్థానంలో నిలువగా కోర్టు 55 లక్షల గంటలతో స్వల్ప గ్యాప్తో సత్తా చాటింది. హిందీలో ఛావా రీచ్ అసాధారణమైనప్పటికీ కోర్టు దాదాపు సమాన వ్యూ హవర్స్తో ఓటీటీలో సెన్సేషన్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు నెట్ఫ్లిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తమిళనాడులోనే కాక తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ జైలర్ 2 రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా అనౌన్స్మెంట్తోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ విజయానికి నెల్సన్ బహుముఖ నటులను సమర్థవంతంగా హ్యాండిల్ చేయడం ప్రధాన కారణం. ముఖ్యంగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మాస్ ప్రెజెన్స్ తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా శివరాజ్ కుమార్ తన రీసెంట్ సినిమా ప్రమోషన్స్లో జైలర్ 2లోనూ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ సీక్వెల్లో ఆయన రోల్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. రజనీకాంత్ మార్క్ యాక్షన్, నెల్సన్ స్టైలిష్ డైరెక్షన్తో జైలర్ 2 మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో ఓ సంచలన సినిమా అనౌన్స్మెంట్ సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఈ అనూహ్య కాంబో ఎవరూ ఊహించని ట్విస్ట్లా మారింది. విజయ్ సేతుపతి ఫామ్లో ఉండగా పూరి వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. అయినా ఈ కలయికపై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి ఇచ్చిన ఓ సమాధానం ఇప్పుడు వైరల్గా మారింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన విజయ్ పూరితో సినిమా ఎందుకన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. నేను దర్శకుడి గతాన్ని పట్టించుకోను, స్క్రిప్ట్ నచ్చితే చేస్తానని స్పష్టం చేశారు. ఈ సినిమా పూర్తి యాక్షన్ జోనర్ అని, దీనిపై తనకు గట్టి నమ్మకం ఉందని విజయ్ చెప్పారు. పూరి మార్కు యాక్షన్తో విజయ్ సేతుపతి విశ్వరూపం చూపిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ కాంబో సినీ ప్రేక్షకులకు ఏ స్థాయిలో వినోదాన్ని అందిస్తుందో చూడాలి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండ బ్లాక్ బస్టర్కు సీక్వెల్గా వస్తున్న ఈ మూవీ కోసం బోయపాటి స్క్రిప్ట్ నుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బోయపాటి సినిమాలకు ప్రత్యేకతైన యాక్షన్ సీక్వెన్స్లు ఈ చిత్రంలో మరో స్థాయిలో ఉండనున్నాయని సమాచారం. ఈ మూవీ కోసం 4 ప్రముఖ స్టంట్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ సోదరులు పీటర్ హెయిన్తో పాటు స్టంట్ మాస్టర్ రవివర్మ కూడా యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. వీరిలో రవివర్మతో బోయపాటి ప్రత్యేకంగా కొత్త యాక్షన్ ఎపిసోడ్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సరైనోడు, ధృవ చిత్రాల్లో రవివర్మ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను అందించారు. దీంతో అఖండ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు కనువిందు చేయనున్నాయని టాక్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రాల్లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ ఒకటి. ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో క్రేజీ అప్డేట్తో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందని విజయ్ దేవరకొండ తన ఇన్స్టా స్టోరీలో వెల్లడించారు. దర్శకుడు గౌతమ్తో చర్చిస్తున్న ఫోటోను కూడా షేర్ చేసి విజయ్ ఈ అప్డేట్తో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఇప్పటికే విడుదలైన కింగ్డమ్ టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విజయ్ దేవరకొండ పాత్ర ఈ చిత్రంలో సరికొత్త లెవెల్లో ఉంటుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు మరో హైలైట్గా నిలవనుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.